బహుశా ఈ 40 అధ్యాయాలలో ఇది పెద్ద అధ్యాయము. ఎక్కువ విషయాలు కలిగి బోధించడానికి ఎక్కువ సమయము అవసరమయ్యేటువంటి అధ్యాయం ఇది. ఇందులో అనేకమైన సంగతులు, సత్యములు ఈ నిర్గమకాండము 12వ అధ్యాయములో ఇమిడి ఉన్నవి, దాగి ఉన్నవి. ఈ రాత్రి కొన్నింటిని మనము జ్ఞాపకము చేసుకుందాం. మొట్టమొదట తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుచు పస్కాను గూర్చిన నియమము బయలుపరిచారు. పస్కా బలి మొదటి 20 వచనాలలో ఈ బలిని గూర్చి మాట్లాడుతూ ఎలాగున దీనిని ఆచరించాలి, 21 నుండి 28 వచనాలు ఆ పండుగ ఎలా ఆచరించాలి, ఎలా జరిగించాలి. ఎందుకంటే దీనికి మునుపు ఇశ్రాయేలుకు దేవుడు ఏ విధమైన పండుగ అనేది ఇవ్వలేదు. చరిత్రలో, ప్రపంచంలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఒకవేళ ఐగుప్తీయులకేవైనా పండుగలున్నాయేమో కానీ దేవుని పిల్లలకు ఇది మొదటి పండుగ. కాబట్టి చాలా జాగ్రత్తగా దాని నియమ నిబంధనలు దేవుడు వర్ణించి ఉన్నాడు. ఇలా 2 విషయాలు ఇందులో దేవుడు చెప్పాడు. నేను క్లుప్తంగా మీకు ఇచ్చే మాట ఏంటంటే 29వ అధ్యాయము నుండి మరి 32వ వచనం వరకు లేక 33 వరకు పస్కాను ఆచరించని వారికి, పస్కాలో పాలు పొందని వారికి జరిగిన నష్టమును దేవుడు రాయించాడు. ఇంకొక మాట నేను చెప్తాను. పస్కా పండుగ దేవుడు ఎవరికి ఇచ్చాడు? గట్టిగా చెప్పాలా? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మనం పక్కనే ఉన్నాం కదానని వాళ్ళ పండగ ఇంకొకళ్ళు చేయొచ్చా? చేయకూడదు. ఇవాళ భారతదేశంలో జరుగుతున్నది ఏంటి? ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నాం కనుక ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, పెళ్ళిలో ఆడెవడో పసుపు బట్టలు వేసుకుని చేశారు. హల్దీ ఫంక్షన్ అంట. హల్దీ అంటే హిందీలో పసుపు అని అర్థం. అది వాడాచారం, నార్త్ ఇండియా వాడు ఆచారం. నువ్వే నార్త్ ఇండియా వాడువా? నువ్వు ఇది తగిలించుకున్నావు కొత్తగా. సో ఒకరి ఆచారం ఇంకొకళ్ళు ఆచరించకూడదు. ప్రభు ఏం చెప్తున్నాడు? అన్యుడు కానీ సున్నతి చేయబడని వాడు కానీ దానిని ముట్టుకోకూడదు, దానిని తినకూడదు అని చెప్తున్నాడు. చేస్తే తప్పేంటి అనే క్రైస్తవులు ఉన్నారు. మరి నాశనం అయిపోతావు అంతే. దానిని తిన్నవాడు కానీ ముట్టుకున్నవాడు కానీ వానికి ఇశ్రాయేలీయుడు అనే పేరు కొట్టేస్తాట దేవుడు. జాగ్రత్త. ఇతరులకు నువ్వు అంటించుకుంటే, ఇతర ఆచారాలు కానీ, ఇతర పండగలు కానీ, ఇతర సిద్ధాంతాలు కానీ నువ్వు అంటించుకుంటే నువ్వు దేవుని బిడ్డ కావు, కొట్టివేయబడతావు. జాగ్రత్త. తో ఈ విషయంలో ఈ పండగ మనల్ని చాలా హెచ్చరిస్తుంది. రెండవది, ప్రియులారా, పస్కాను ఆచరించినందువలన మరి కలిగేటువంటి ప్రయోజనాలు 34 వచనము నుండి 42 వరకు దేవుడు చాలా విపులంగా వ్రాయించాడు. 27వ వచనం చదవండి. ఇది యెహోవాకు పస్కా బలి. ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్స్ పాస్ఓవర్. ఇది దేవుని బలి, ఇది నీ బలి కాదు. గనుక అన్యుడు దూరంగా ఉండాలి.
మిగిలిన దానిని నీ ఇంటి బాటుగా తీసుకెళ్ళొద్దు, దానిని అగ్నితో కాల్చివేయాలి, తిన్నంత తినే పెనిచ్చేసే అంతే. ఫ్రిడ్జ్లో పెట్టడాలు, దాయడాలు, రేపు ఎల్లుండది అనుకోవడాలు దీన్ని దేవుడు అనుమతించాల. కనీసము వెలుపలకు దీన్ని తీసుకెళ్ళొద్దు, కాల్చివేయండి. ఒకవేళ మిగిలిపోతే అది మెల్ట్ అయిపోవాలి తప్ప ఇంకొకటి నోట్లోకి వెళ్ళకూడదు. ఇది దేవుడు సెలవిచ్చిన ఖండితమైనటువంటి. మీరు ఈ గ్రంథాన్ని లేక ఈ అధ్యాయాన్ని మీరు 12 సార్లు చదివినా తక్కువే. స్లోగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. మీకు ఎవడు బోధించనక్కర్లా, అంత ఈజీ థింగ్స్ ఇందులో దేవుడు పెట్టాడు. వీళ్ళరా పండగను గూర్చి మాత్రమే ఎందుకు ఇంత విపులముగా దేవుడిచ్చాడంటే, ఈ బలి, పస్కా బలి, పస్కా గొర్రెపిల్ల మరణించుట, రేపు సిలువలో యేసుక్రీస్తు మరణించడానికి సూచనగా ఉంది. కాబట్టి గొర్రెపిల్ల రక్తము గోడల మీద, గుమ్మాల మీద వ్రాయండి అని చెప్పిన దేవాతి దేవుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఒక యుద్ధాన్ని దేవుడు మనకు చూపించాడు. ఆ యుద్ధములో మిఖాయేలు దూత, సైన్యాధ్యక్షులు కదా, ప్రధాన దూత కదా, కత్తి తీసుకొని యుద్ధము చేశారు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఒక్క నిమిషం, పరలోకం అంటే ఏమనుకుంటున్నావు? అక్కడ యుద్ధాలు ఉంటాయా? పరలోకం అంటే శాంతి, సమాధానం, శాంతి. అక్కడ కత్తులు, కటార్లు ఏమి ఉండవు, బాంబులు ఉండవు. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ చాలా వేరుగా ఉంటుందిలే సీను అని అనుకుంటావు కదా. చాలామంది తప్పుడు అభిప్రాయాలు నేను బాగా అర్థం చేసుకుంటాను. పాస్టర్ అంటే శాంతి, సమాధానం, అది తప్ప వీడికి రెండోది ఏం తెలియదు, వీడికి అంతకు మించి తెల్లబట్టలు తప్ప రంగు అంటే ఏంటో తెలియదు అని చాలామంది వెర్రి వెంగళప్పలు మా గురించి అనుకుంటారు. అలాగే చాలామంది వెర్రి వెంగళప్పలు పరలోకం అంటే శాంతి, సమాధానం, అక్కడ పీస్ఫుల్, అక్కడ ఇది అది. ఒకసారి ప్రకటన గ్రంథం తెరు 12:7 చదువు. వాని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని. సరే, ఇప్పుడు నేను అది చెప్పే టైం కాదు నాకు. ఓకే, ఇప్పుడు నాకు ఎంత ప్రకటన వచ్చినంత మాత్రాన మీ మీద రుద్దం. నేను సందర్భం కానప్పుడు అవసరమైన ముఖ్యం తీసుకుంటా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా కొంచెం క్రిందకు వచ్చదు అమ్మ. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ ఘట సర్పమును ఓడించేశారు. కత్తులతో ఓడించలే, బాంబులతో ఓడించలే, విమానములతో ఓడించలే, యుద్ధ ట్యాంకులతో ఓడించలే. దేంతోనట? గొర్రెపిల్ల రక్తము. ఇక్కడ మరణాన్ని దేనితో ఓడించావు? గొర్రెపిల్ల యొక్క రక్తముతో మరణాన్ని ఓడించావు నువ్వు. ఇక్కడ దేవుని బిడ్డ, రేపు పరలోకంలో మన మిఖాయేలు గారు యుద్ధం చేస్తే నేను వెళ్ళకుండా ఉంటానా? నేను అసలే ముందు ఉంటాను నేను. మిఖాయేలు గారు ఉండండి బాబు, మమ్మల్ని కూడా వేసుకోండి అందులో గుంపులో, మేము కూడా వస్తామండి. సో మమ్మల్ని కూడా మీ పరలోక సైన్యములో చేర్చుకోండి ఛాన్స్ ఉంటే. ఇలా పౌరుషం ఉన్నవాడు ఎవడు కూడా, దేవుని బిడ్డ, ఛాన్స్ వస్తే ఫైటింగ్ వదులుకోడండి ఎవడు కూడా. దాన్ని ఫైటింగ్ స్పిరిట్ అంటారు, ఉంటుంది. దేవుని బిడ్డ దేనితో జయించాలట? అప్పుడు దేవదూతలు చూస్తారు, అరే నీకు గొర్రెపిల్ల రక్తం ఉందా, నీ శరీరం మీద రక్తం కనబడుతుందా, అయితే ఈ నెయ్యింది మన గుంపులో. రక్తం ఉన్నవాడు జయిస్తాడు. అరే నీ బ్రతుకులో సాక్ష్యం ఉందా? చాలామంది జీవితంలో వాక్యం ఉంది ఎక్కడ, కానీ సాక్ష్యం లేదు. నీ జీవితంలో సాక్ష్యం ఉందా? నీకు నిలబడి నీ సాక్ష్యం చెప్పమంటే ఏం సాక్ష్యం చెప్తావు? నీ జీవితంలో ఏ మార్పులు వచ్చాయి? మరి అంటే చిన్న చిన్న మార్పులు కాదు, శరీర మార్పులు కాదు. దేవుని బిడ్డ
నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి మార్పులు, దేవునికి మహిమ కలిగించేటువంటి సంగతులు సాక్ష్యం ఉందా నీ జీవితంలో? ప్రతివానికి సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యము నీకు జయాన్నిస్తుంది. ఇశ్రాయేలుకు ఒక సాక్ష్యం ఉంది. వారు ప్రార్థన చేసిన వారు, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన వారు. అయ్యా మా దేవుడు లేడు, ఏమి లేడు, మాకు దేవుడు అంటే ఎవడు లేడు, నీ కాళ్ళు మొక్కుతాం అన్నారనుకో, పొరవగాడు అయితే ఒక రోజు వెళ్ళి రండి అని అన్నేమో. కానీ దేవుని కొరకు నిలబడ్డారు వారు. సరే, ఇప్పుడు మనం 12వ అధ్యాయములో ఒక ముఖ్యమైన అంశాన్ని ఇవాళ ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడుచు మరి 2వ వచనంలో ఆయన ఒక సంగతి అన్నాడు. దిస్ మంత్ షల్ బి ఫర్ యూ ద బిగినింగ్ ఆఫ్ మంత్స్. నెలలో ఇది మీకు మొదటి నెల. ఇంతవరకు బైబిల్లో మనకేం కనబడవంటే నెలలు అనేవి కనబడవు. ప్రియులారా, నెలలు ఉండాలంటే రోజులు ఉండాలి. 30 రోజులు ఒక నెల. ఒక నెల. ప్రియులారా, మరి 7 రోజులు వారము, 15 రోజులు పక్షము అంటారు. సో 30 రోజులు నెల. కాబట్టి దేవుడు వారికి ఏమిచ్చాడంటే, ఇక మీదట మీకు నెలలను నేను ఇస్తూ ఉన్నాను. నెలలో ఇది మీకు మొదటి నెల. చాలా సందర్భాల్లో దేవుడు నిర్గమాకాండం చదివిన వారికి తెలుసు. అబీబు నెలలో నీవు బయలుదేరి వచ్చితివి కదా అంటాడు. ఏ నెలలో వచ్చారో దేవుడు ఆయనే గుర్తు చేస్తాడు. మొదటి నెల పేరు అబీబు నెల. దేవుని పిల్లారా, దీనికి ఎబ్రీ భాషలో ఇంకొక పేరు కూడా ఉంది, నీసాన్. నిసాన్ కారు ఉంటుంది కదా, అది మందే. ఓకే, నిసాన్. ప్రియులారా, అది కూడా మొదటి నెల పేరే. మనం గురువారం అంటాం, లక్ష్మీవారం అంటాం. దానికి హిందువులు ఇంకొక పేరు కూడా ఏదో పెడతారు, స్థిరవారం అనో ఏదోనండి. ఏదన్నా ఒకటే. అలా ప్రియులారా, రవివారం అన్నా ఆదివారం అన్నా ఒకటే. సో ఈ మొదటి నెలకు ఈ పేర్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం చెప్పుకునే సమయం ఇంత లేదు మనకి. మొదటి నెల. నెలలు ప్రారంభమైనవి ఎప్పుడైతే నెలలు అనేవి వచ్చాయో, 12 నెలలు ఒక సంవత్సరం. ఇక్కడ నుండి ఇశ్రాయేలు యొక్క ప్రయాణము కానివ్వండి, జీవితము కానివ్వండి, దేవుడు లెక్కలు వేస్తున్నాడు. అక్కడ ఉన్నది ఎవరు? మ్యాథమెటిషియన్. ఈజ్ నన్ అదర్ దాన్ మౌసెస్. దేవుని బిడ్డ మోషే సకల శాస్త్రములయందు ప్రవీణుడు, ఇంక్లూడింగ్ మ్యాథ్స్. ఆయన గణాంకములలో కూడా ప్రవీణుడు. సో మోషే గారు జ్ఞాపక శక్తి కలిగిన వారు. ఇది డైరెక్ట్గా మోషేకు దేవుడు చెప్పాడు, నెలలో ఇది మీకు మొదటి నెల. ఈ రోజు నుండి మరి దినాలను లెక్కించండి. కరెక్ట్గా 10 దినాలు లెక్కించండి. ఈ నెల దశమి నాడు అని తెలుగు బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు తర్జుమా చేసినప్పుడు బ్రాహ్మణుల సహాయం తీసుకుంటే వాళ్ళు అట్లా రాశారు. ఇంగ్లీష్ బైబిల్కి 3 వచ్చినము, టెల్ ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయేల్ దట్ ఆన్ ద 10th డే. దశమి గిసమి ఇక్కడ ఉండవు. నీకు డౌట్ వచ్చిన చోటల్లా ఇంగ్లీష్కి వెళ్ళిపోవాలా. ఈరోజు 10th డే అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? నీకు తెలుగు బైబిల్ చదవడానికే ఏముండదు. ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మాటలు ఎప్పుడన్నా నా మొబైల్లో రికార్డ్ అయ్యి ఉంటాయి, కానీ ఆయన మాటలు ఎప్పుడన్నా మీకు ముందు పెట్టి నా మైకులో పెట్టాలని ఉంటుంది. అతను ఏమంటాడు తెలుసా? ఆ పాస్టర్ ఏమంటాడు తెలుసా? బైబిల్ చదవు, నీకు కొవ్వు, జబర్దస్తులు చూస్తావు నువ్వు. మామూలుగా మాట్లాడండి. ఎడ్వర్డ్ గారని క్రైస్తవుల్ని చితకడతా ఉంటాడనమాట. బైబిల్ చదవు, నీ కొవ్వు అని చెప్పి
ఒక్కోసారి నేను అనుకుంటాను, నీలాంటోడు కూడా ఉండాలి. అన్ని మర్మాలు దింపేసేవాడే కాదు, మనుషుల్ని గద్దించేవాడు కూడా ఉండాలి. దేవుని బిడ్డ, 10వ దినము 10th డే, ఈ నెల 10వ దినమున మీరు ఒక గొర్రె పిల్లని తీసుకోండి. నీ ఇష్టానుసారమైన పద్ధతులు దేవునికి వద్దమ్మా. ఏ రోజు ఏం చెయ్యాలో, ఈ నెల మీకు మొదటి నెల, ఈరోజు మొదటి రోజు, 10 రోజులు టైం ఇస్తున్నాను. మీరు 10 రోజుల్లో మీ ఫ్యామిలీకి సరిపడినంత ఒక గొర్రె పిల్లను మీరు సెలెక్ట్ చేసుకోండి. అది బయట వదిలిస్తే నానా గడ్డి తింటదేమో, అలా వద్దు. మా చిన్నప్పుడు కోడి మాంసం కావాలంటే ఇంట్లోనే కోడి కోసుకోవాలి. ఈ బజార్లు, చికెన్ బయట అమ్మడాలు, బాయిలర్ కోళ్ళు మా చిన్నప్పుడు లేవు. 50 ఏళ్ల క్రితం ఎక్కడన్నా ఉన్నాయా? రేర్గా ఉన్నాయేమో ఎక్కడన్నా. అది కూడా రాజమండ్రిలో జాంపేట మార్కెట్ను పట్టుకుంటే ఒకళ్ళిద్దరికి దొరుకుతాయి. ఈ పల్లెటూరులో కూడా ఎవడెళ్తాడండి? ఏం పని అండి? ఎవడ కూడా ఆడే. ఆ రోజుల్లో దేవదాసయ్య గారు ఏం చెప్పేవారు తెలుసా? ఆయన రాతల్లో ఉంది, ఎవరైనా కోడిని కోసుకుంటే దాన్ని కోసుకునే ముందు 4 రోజులు ఒక తాడుకు కట్టేసి, ఇంటి దగ్గర గుంజకు కట్టేసి, గింజలు అవి మంచి వేసి, నూకలు అవి వేసి మేపండి. నానా పెంట అది బయట తిందనుకో, నువ్వు దాన్ని తింటావు. అది అయ్యగారి యొక్క ఉద్దేశం. సో పూర్వం పెద్దలు ఇలా చెప్పేవారు. అది వెళ్ళి నానా గడ్డి తిందనుకో, రేపు పొద్దున్న నిన్నే తింది, ఇవాళ నువ్వు తింటావు దాన్ని. ఆ గడ్డి లోపల ఉంటుందిగా. అంచేత ఇది బైబిల్ ప్యాటర్న్ ఏమంటే, 4 దినాలు గొర్రె పిల్లను మీరే కట్టేసి గడ్డేస్తారో, మేతేస్తారో, కొమ్మలేస్తారో, రెమ్మలేస్తారో, మీరు దాన్ని 4 రోజులు మీ ఇంట ఉంచుకోండి. క్రింద 14వ దినము సాయంకాలము 7వ వచనం, దెన్ దే షల్ టేక్ సమ్ ఆఫ్ ద బ్లడ్ పుట్ ఆన్. ఇదే కదా 14వ దినము అంటే ఇంగ్లీష్ వారు 6వ వచనంలోనే రాశారు, యూ షల్ కీప్ ఇట్ అంటిల్ ద 14th డే ఆఫ్ దిస్ మంత్. 14వ రోజు వరకు లెక్కలు చూడండి. 4 రోజులు నువ్వు కట్టేయాల, నువ్వు మేపాల, బాగా చూసుకోవాలి, మంచి తిండి పెట్టాలి, హాని లేనిది. అప్పుడు దాని మాంసం నువ్వు తింటే నీకు అనారోగ్యాలు రావు. వీలారా, మరి నేను ఒక సంగతి చెప్తాను, మీరు నమ్మిన నమ్మకపోయినా. మన దేశంలో బాగా కోటీశ్వర్లు ఉన్నారు కదా. ఉదాహరణకి అంబానీ గారు ఉన్నారు, అనిల్ అంబానీ గారి ఇంట్లో కాఫీ తాగాలన్నా, పాలు తాగాలన్నా, పెరిగేసుకోవాలన్నా అంబానీ గారికి ఒక 100 ఆవులు, గేదెలు ఉంటాయండి. ఒక డాక్టర్ వెళ్ళి ఈ ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడు. ఏ ఆవు కన్నా జ్వరం వచ్చి, లేకపోతే దానికి ఏదైనా చిన్న అనారోగ్యం ఉంటే దాని పాలు మాత్రం అంబానీ గారికి ఎవరు. అంటే వాళ్ళు అంత జాగ్రత్త తీసుకుంటారు. దేవుని బిడ్డ, సో ఇది సామాన్యుడు ఎవడో చేయలేడులే. నీకు పాలు దొరకడమే గొప్ప, కల్తీ లేని పాలు దొరికితే ఇంకా గొప్ప. సో అంటే మానవులు అంత శ్రద్ధ, ఇదంతా నేను అనుకుంటాను మా బైబిల్ని బట్టే మీరు నేర్చుకున్నారా అనుకుంటాను నేను. 14వ దినం సాయంకాలము దాన్ని కట్ చేయాల. కట్ అంటే 2 ముక్కలు చేయడం కాదు, మెడ దగ్గర కోస్తారు. ఇప్పుడు కూడా గొర్రె పిల్లను, మేక పిల్లను, దాని రక్తము పళ్ళెములోనికి తీసుకోవాలి, దాన్ని ప్రక్కన పెట్టుకోవాలి. మీరు మీ ద్వారబంధపు పైన ఉన్నటువంటి కమ్మికిని 2 నిలువు కమ్ములకును ఆ రక్తమును ఇస్సోపు కుంచే ముంచి ఆ బ్రష్ లాగా దాన్ని కరెక్ట్ పెయింటింగ్ ఏం అక్కర్లా, మీరు బ్లడ్ రాస్తే సరిపోద్ది. దేవుడు ఎన్ని చెక్కలు వాడుకున్నాడు గుమ్మంలో? కొంచెం గట్టిగా చెప్పండి. మీకు ఇవన్నీ తెలిసినయే, బయటియే కదా. ఎన్ని చెక్కలు వాడుకున్నాడు? ఏ చెక్కను వదిలేశాడు? అడుగున్నది వదిలేశాడు. సాతానుగాడు అది నాది అంటాడు. ఎప్పుడైనా ఎవడన్నా వదిలేశాడు అనుకో, కొంతమంది పరిగెట్టుకెళ్ళి ఇది నాది అంటారు పిల్లలు. ఇప్పుడు ఆడేం చేస్తాడంటే, ఇండియా వాళ్ళతో ఆ గడప నిండా పసుపు రాయించి దానికి మళ్ళీ మంచి మంచి బొట్లు. దేనికి ఎడతారమ్మా? పై దానికి ఎడతారా, కింద దానికి ఎడతారా? మరి కింద నువ్వు ఆత్మాను తొక్కుతూ ఉంటావు కదా,
దానికి ఎందుకు? మన దేవుడు ఈ 3 తీసుకున్నాడు, అవి దేవునికి ప్రతిష్ఠితమైపోయినాయి. అందుకే అడుగును వదిలేసింది ఎవరు తీసుకున్నాడు? అది దేవుడు ఎప్పుడైనా ఆయన తీసుకుని వదిలేసింది, రేపొద్దున్న రాకల్లో ఆ సిద్ధపడిన విశ్వాసులను తీసుకుని ఆయన పైకి వెళ్ళిపోతే కింద మిగిలిన వారందరినీ సాతానుగాడు వచ్చి ఏమంటాడు? ఇది నాది. దట్స్ ఆల్. దేవుని బిడ్డ, ఇక్కడ మనం ఒక మర్మాన్ని చూద్దాం. ఏమంటే, నెలలో ఇది మీకు మొదటి నెల అన్నారు కదా, మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇశ్రాయేలీలు ఆ దినాన్న దేవుని మాటను బట్టి దినాలు, నెలలు, సంవత్సరాలు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డ. మరి ఆ లెక్క నేటి వరకు మనం చూస్తే, మీరందరూ నోట్ చేసుకోవచ్చు, నేను టీవీలో కూడా మీకు చూపిస్తాను. 5784 సంవత్సరాలైంది. 85లోనికి వెళ్ళిపోద్ది. ప్రియులరా, దీనిని యూదుల క్యాలెండర్ అని అంటారు. దీన్ని ఒక భాష, ఒక మాట. రెండవది హెబ్రీయుల క్యాలెండర్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇంకొక మాట, దీనికి ఇంకొక పేరు ఏంటంటే గాడ్స్ క్యాలెండర్. ఎవరిచ్చారు ఈ క్యాలెండరు? గట్టిగా చెప్పండి. దేవుడిచ్చాడు, మనుషులు పెట్టింది కాదు. అందుకే నేనేమంటానంటే, బైబిల్కు చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఇవాళ ఏ కాలంలో నేనున్నాను, ఏ కాలంలో నేను బోధిస్తున్నానంటే, మరి ఈ ఫిగర్లన్నీ నేను గూగుల్లో నుండే తీశాను. నా దగ్గర రియల్ క్యాలెండర్ కూడా ఉంది, అది నా బీరువాలో ఉందనుకున్నాను. ఇంటి దగ్గర ఒక కాపీ ఉంది, దాన్ని ఎప్పుడు నేను నా దగ్గర అట్టి పెట్టుకుని ఉంటాను. ఇశ్రాయేల్ నుంచి తెచ్చుకున్నాను నేను. ప్రియులారా, 2016లో నాకు అక్కడ గిఫ్ట్ ఇచ్చారు క్యాలెండర్. సో వారి క్యాలెండర్ ఇది. కాబట్టి దేవుడు పలికిన మాట వ్యర్థమైపోలా, ఏదో గాలి మాటలాగా వారు తీసుకోలే. అక్కడ నుండి దేవుడు కాలములు అనేవి వారి ముందు పెట్టాడు. 19వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. మొదటి వాక్యంలో 3వ నెల మొదటి దినమున వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఏమి లెక్క పెడుతున్నాడు దేవుడు? నెలలు లెక్క పెడుతున్నాడు, దినాలు లెక్క పెడుతున్నాడు. మరి దీని అర్థం తెలుసా మీకు? దీని అర్థం తెలుసా? 3వ నెల మొదటి దినము అంటే ఎన్ని రోజులు? అయ్య బాబాయ్, అదే మీకు జీతం రావాలనుకో ఎవడని చెప్పాలా? ఏలు ముద్రగాళ్ళు కూడా చెప్పేస్తారు. ఎన్ని రోజులు? అబ్బే 3వ నెల అనగానే 3 నెలలండి అంటున్నారు కొంతమంది. ఏమి లెక్కలో నాకు తెలియదు, కానీ 3వ నెల మొదటి దినం అంటే మొదటి నెల అన్నాడు కదా, ఇవాళ 3వ నెల మొదటి దినాన్న వారు ఇక్కడ చేరుకున్నారు. నీవు నిర్గమకాండము 40వ అధ్యాయమును తెరిస్తే దేవుడు అంటాడు, మరి మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్షపు గుడారము అంటే అది 2వ సంవత్సరం, అది 0002, మరి డేట్ వచ్చి 110002 ప్రత్యక్షపు గుడారము. ఇక్కడ నుండి బైబిల్ ఏమి నడుస్తాయంటే సంవత్సరాలు, కాలములు, నెలలు, దినాలు అనేవి నడుస్తాయి. ఇశ్రాయేలు సామాన్యుల మామూలు మనుషుల వారు కాదు. కాబట్టి వారు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ లెక్కలు వారు దేవుడిచ్చింది వదులుకోలేదు. మనలాగా 2024 వారి క్యాలెండర్ కాదండి. ప్రియులారా, దేనికైనా రుజువులు, ఆధారాలు ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. సరే, దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ముందుకు వెళదాం. ప్రభు వారికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, మరి రక్తమును మీ ఇంటి బయట కనబడేటట్లు రాసుకోండి. అలాగే 8వ వచనం,
ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను, చేదు కూరలతో దానిని తినవలెను. దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుడు ఫుడ్ ఇచ్చాడంటే అది నువ్వు తినాలా. ఒక్కోసారి నీ జీవితంలో చేదు కూడా తినాలా. చేదు కూడా నీకు కావాలి. ఎందుకంటే ఐగుప్తులో మీరున్న కాలము చేదు కాలము. ఏం కాలము? చేదు కాలము. ప్రియులారా, ఇది మీకు మధురమైన కాలం కాదు, ఇది మీకు తీపి కాలం కాదు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వెలుగుకు ముందు చీకటి ఉంటుందట, సౌఖ్యానికి ముందు కష్టం ఉంటుందంట, తీపికి ముందు చేదు ఉంటుందంట. దేవుని బిడ్డ, మీరు నా మాట చొప్పున తింటే, మీరు నా మాట వింటే, మీరు ఐగుప్తు దేశం వెళ్ళాక తేనె తాగుతారు, తేనె తింటారు మీరు. ఇప్పుడు చెప్పండి, నీ కొరకు కానాను దేశంలో దేవుడు ఏం సిద్ధం చేస్తున్నాడు? మరి తేనె చప్పగా ఉంటుందా? తేనె చేదుగా ఉంటుందా? ఎవడ నోట్లో తేనె వేసుకొని చేదుగా ఉంది అంటాడు ఎవడైనా? ఆడేదో కరోనా గాడని అనుకోవాలి మనం. కరోనా వచ్చిన వాళ్ళకి టేస్ట్ తెలియదంట. సో అలా అనుకోవాలి మనం. జబ్బులు కలిగి వారని అర్థం చేసుకోవాలి మనం. ప్రియులారా, ఎందుకు చేదు తినమన్నాడు? మీ జీవితం ఇంకా చేదుగానే ఉంది. మధ్య మధ్యలో మర్చిపోతారేమో, మీ పాత బ్రతుకు మర్చిపోతారేమో, మీ పాత జన్మను మర్చిపోతారేమో. చేదు నీళ్ళు ఎందుకు పెట్టాడు? చేదు నీళ్లు పెట్టి, ఐగుప్తు దేశంలో మీ బతుకు చేదే కదా, చేదైన జీవితమే కదా. విశ్వాసి, ప్రతి మానవుడు కూడా ఎంత స్థాయికి వెళ్ళినా తన జీవితంలో ఉన్న చేదైన విషయాలు ఎన్నడూ మర్చిపోకూడదు. అప్పుడు నీ బ్రతుకు మరింత మధురంగా దేవుడు చేస్తాడు. దావీదు గారు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేవాడిని ఘనమైన రథాల మీద కూర్చోబెట్టాడు. రాజు రథాల మీదే కదా వెళ్తాడు, గుర్రాల మీదే కదా వెళ్తాడు. కానీ అప్పుడప్పుడు దావీదు అంటాడు, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పిలిచావు. నేను గాడిదలెక్కి తిరిగేవాడిని ప్రభా, నేను కాలినడకన కొండలు లోయలు తిరుగుతూ ఉండే నన్ను నువ్వు తీసుకొచ్చి ఈ గొప్ప గొప్ప వాహనాల మీద నువ్వు కూర్చోబెట్టావు. అట్లా దావీదు వలె నీ పాత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, నీ చేదును, నీ బ్రతుకులో ఉన్నటువంటి చేదును గుర్తు తెచ్చుకొని, చేదులో ఉన్న నన్ను ఎంత మధురమైనటువంటి స్థాయికి నువ్వు ఎదిగించావు తండ్రి అని దేవుణ్ణి స్తుతిస్తే నీ జీవితంలో సౌఖ్యము పెరుగుతుంది. సరే, చేదు కూరలతో దానిని తినవలెను. ప్రియులారా, 3 విషయాలు చెప్పాడు. 9వ వచనంలో దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను తినవలెను. దాన్ని తినాలి. ప్రియులారా, మరి కాల్చుకొని తినడం, వీళ్ళు ఎవరికైనా ఇళ్లల్లో కూణు కోసుకున్న అలవాటు కానీ ఉండుంటే, స్కిన్లెస్లు అవి కాదండి, మరి చిన్నతనంలో మేము కూణ్ణి కోసేవాళ్ళం. మా అక్క వాళ్ళు ఆడపిల్లలందరూ మసాలాలు నూరుతూ ఉంటే, మా అమ్మగారు వంట చేసుకుంటూ ఉంటే, మరి ఎవడైనా పేకొస్తే అవన్నీ దాన్ని కాల్చి ఒక తాటే వెలిగించి దాన్ని తోళ్ళు కూడా కాళ్ళ నుంచి ఇలా అంటూ వచ్చేస్తాయి. దాన్ని శుభ్రంగా కాల్చి, మరి కాల్చడంలో ఒక విధమైన టేస్ట్ నేను ఈ మధ్యన విన్నాను. మరి ఈ ఏదో బిర్యానీ అంటారండి, దుప్పి బిర్యానీ, ఏదో గొర్రెపోతు బిర్యానీయే దాన్ని ఏదో అంటారు, దుంపుడు బిర్యానీ ఏదో అంటారట. సో దాన్ని ఎట్లా చేస్తారయ్యా అని అంటే, వాడంటాడు, ఆ ముందంట ఆ మాంసాన్ని కోడిని కాల్చినట్టు కొంచెం కాలుస్తారంట. టేస్ట్ యమా విరిగిపోద్దండి అని చెప్తుంటే, ఆహా మా దేవుడు కాల్చమన్నాడు కదా,
అంటే ఇశ్రాయేల్ని ఫాలో అవుతున్నారని ఎవడో బైబిల్ చదువుకుంటాడు. దేవుడు కాల్చుకుని తినరా అని అన్నాడు, వీడు కాల్చి కూర వండుతున్నాడు అనమాట. సో ఈసారి ట్రై చేయండి, కాల్చుకుని ఉన్నాడు ఒకసారి ఇశ్రాయేల్ లాగా. దేవునికి మహిమ. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములు, ఇన్నర్ పార్ట్స్ అన్నమాట. ప్రియులారా, అగ్నితో కాల్చుకొని దానిని తినవలెను. ఎందుకు దేవుడు దాన్ని, ఇంకొక మాట 9వ వచనం ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, డు నాట్ ఈట్ ఎనీ ఆఫ్ ఇట్ రా. పచ్చి మాంసాన్ని తినొద్దు అని చెప్పాడు. ఇక్కడ ఉడకననే మాట లేదు అసలు. ముందు కొంతమంది పచ్చి మాంసం తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం తినొద్దన్నాడు దేవుడు? డు నాట్ ఈట్ ఎనీ ఆఫ్ ఇట్ రా. సో పచ్చిది తినొద్దు, ఆర్ హాఫ్ బాయిల్డ్, సరిగ్గా ఉడకంది కానీ వేగంది కానీ మీరు తినొద్దు. ఇట్స్ హెడ్ అండ్ ఇట్స్ లెగ్స్ అండ్ ఇట్స్ ఇన్నర్ పార్ట్స్, లోపల ఉండేటువంటి ఆ గుండె, కాలేయము తదితరాలు, పార్ట్స్ అంటారు కదా, వాటిని దేవుడు తినమనే చెప్పాడు. సో అందుకే ఆ పార్ట్స్కి డిమాండ్ ఎక్కువండి. ప్రియులారా, ఎందుకు ఈ 3 విషయాలు దేవుడు మన ముందు పెట్టాడంటే, సమయం అయిపోయింది. ఎందుకు పెట్టాడు? 3 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఒకటి, తల. తల అనగా తలంపుల కేంద్రము. ఈ గొర్రెపిల్ల యొక్క తలను మీరు తింటే మీకు నా తలంపులే రావలెను అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని తలంపులు మానవునికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఎంతో హాయిని ఇస్తాయి. యేసు నీ తలపే నాకు హాయి. ఆయన తలంపు విశ్వాసికి చెప్పాలి, ఎంతో హాయి. ఇప్పుడు బాగా చెమట్లెక్కినోడు ఫ్యాన్ కిందకి వెళ్తే హాయి, బాగా ఫుల్గా కూల్ అయిపోయిన ఏసీ రూమ్లోకి వెళ్తే ఇంకా హాయి. అబ్బా! సో దేవుని బిడ్డ, దేవుని తలంపులు మీరు కలిగి ఉండాలి. నిత్యము ఆయన తలంపులతో మీరు ప్రయాణము సాగిస్తే మీకు ఏ సమస్యలు రావు. ఇతర తలంపులలోనికి మీరు వెళ్ళారా, వ్యర్థమైన వేరే తలంపులలోనికి మీరు వెడితే ఇబ్బందుల పాలవుతారు. గనుక నా తలంపులు కలిగి ఉండుటకు దాని కాళ్ళు తినండి అన్నాడు కదా. ఆయన మార్గములో నడుచుట కొరకు, ఆయన దారిలో నడుచుట కొరకు, ఆయన ఇచ్చిన రూట్ ప్రకారంగా నడుచుట కొరకు అందరూ కూడా వెళ్ళి 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 ఎర్ర సముద్రం దగ్గర పడ్డారు. ఇదేంటి ఎక్కడ తీసుకొచ్చారు? సముద్రం మూసేసింది. మోసే తీసుకొచ్చాడా? దేవుడు కదా తీసుకొచ్చాడు. దేవుడు కదా నడిపించాడు. ఆయన ఏదో చేయాలనుకున్నాడు. ధ్యానంలో మనం చూసినట్టు ఈ దేవుని పిల్లలు ఈ దొరలను చూసి సముద్రము దొర్లిపోయింది, సముద్రము దారిచ్చింది అని ధ్యానంలో ప్రభువు మనకు నేర్పించారు. దేవుని బిడ్డ, నీకెవరెవరు దారిస్తారో నీకు కొత్త దారి నేను ఇస్తాను, నడవండి. ఆటంకం ఉన్నా సరే, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్నో భయములు కలిగినా అన్ని పోవును నీవు నా కడనున్న. ఎన్ని ఆటంకాలున్నా నా దారిలో మీరు నడిచినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు మీకు రావచ్చునేమో కానీ, చిన్న చిన్న చేదులు మీకు కలగచ్చునేమో కానీ మీరు మాధుర్యములోనికి వెళతారు. నా తలంపులతో నా మార్గములలో నడవండి. ఇక ఇన్నర్ పార్ట్స్ అంటే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన హృదయము వంటి హృదయం మీరు కలిగి ఉండండి. సో ఇదొక పాఠము. మీరు ఈ 3 ప్రత్యేకంగా తినండి అన్నాడు దేవుడు. ప్రియులారా, మానవుడు ఏం తినాలో
ఎలా తినాలో ఈ పండగలో దేవుడు నేర్పించాడు. ఎక్కడ తినాలో నేర్పించాడు. వాని ఇంటిలోనే తినాలి, కుటుంబముగా తినాలి. ఇది పండగ అంటే చెప్పండి, పండగ అంటే అందరూ కలుసుకొని తినడం. పండగ అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఏమో పొలగం వండుకున్నారు, పప్పుచారు వండుకున్నారు, మగపిల్లలేమో ఆడోట్లకు పోయారండి. అదేం పండుగ అది? అరే పండగ అంటే అందరూ కూర్చొని ఇంట్లో అలా తింటేనే పండగ. అంతేగాని నువ్వు బట్టలు వేసేసుకుని నగలు వేసేసుకొని ఆ షికారులు చేస్తే అదేం పండగ కాదు. అది ఆ బయట పానీపూరీలు అవి తింటే అది పండగేమీ కాదు. ఏది పండగ? ఇంట్లో వండుకొని అట్లీస్ట్ మామూలు అప్పుడు ఎలాగో వండడం లేదు, కర్రీ పాయింట్లును, లేకపోతే ఇప్పుడు టిఫిన్లు అయ్యింది దొరుకుతున్నాయి కదా, మొత్తం టిఫిన్ పిండ్లు. మా ఇంటి ఎదురుగుండాను ఒక ఆవిడ అమ్ముతుంది. అస్సలు ఖాళీ ఉండదమ్మా, కారు వెళ్ళడానికి కూడా దారి ఉండదు. ఇంకా అన్నాలు వండుకోవట్లేదంటే జనం. సరే మీరు మామూలు అప్పుడు వండుకోపోయారు. పండగలో మంచి వంటలు వండుకొని కుటుంబం అంతా కలిసి తినండి, అది పండగ. ఇది ప్రభు ఇచ్చిన పస్కా పండుగ. ప్రియులారా, ఎట్లా మీరు ఈ భోజనం చేసిన తర్వాత మీరు త్వరపడుచు తినండి, ప్రయాణాన్ని తలంచుకొని తినండి. ఇవాళ మనం ప్రభు భోజనం తింటున్నాం దేవుని మందిరంలో. ఇది తిని త్వరపడి మేఘమెక్కి పరలోక ప్రయాణాన్ని మనం కొనసాగించాలి, పరలోక ప్రయాణానికి సిద్ధపడాలి. అలాంటి గొప్ప ధన్యత దేవాతి దేవుడు, మన ప్రభువు రక్షకుడు ఇటు భాగ్యము మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.